అందరికీ నమస్కారం అండి. ఈరోజు మార్చల నియోజకవర్గంలో వరకపుడిసెల అనేటువంటి ప్రాజెక్టు విషయమై రకరకాలైనటువంటి వాదనలు మనకు వినపడతా ఉన్నాయి. అందువల్ల ఒక క్లారిటీ ఇవ్వదలిచి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. వరకపుడిసెల ఇది పల్నాడు రైతుల కళ. దశాబ్దాలుగా రైతుల నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక స్వప్నం అనే చెప్పాలి. అసలు ఈ ప్రాజెక్టు ఎందుకు ఇప్పటి వరకు పూర్తి కాలేదు? అసలు ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? ఇప్పుడు ప్రారంభించినటువంటి ఈ పనులు నిజంగానే ప్రారంభించారా, లేకపోతే ఎలక్షన్ స్టంటా? ఈ వరకపుడిసెల ప్రాజెక్టుని నేను పూర్తి చేస్తాను. అసలు నిజంగా ఈ ప్రాజెక్టుని పూర్తి చేసేది ఎవరు? ఇంతకాలం ఎందుకు ఆటంకాలు వచ్చాయి? వీటికి గల కారణాలు ఏంటో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే, వరకపుడిసెల ఇది మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వెల్దుర్తి మండలంలో ఎగువ సాగర ప్రాంతం. అక్కడి నుండి దాదాపు 1,25,000 ఎకరాలకి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కనెక్ట్ అయ్యేటువంటి ప్రాజెక్ట్ ఇది. మాచర్ల నియోజకవర్గంలో కొన్ని మండలాలు, వినుకొండ నియోజకవర్గంలో, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కొన్ని మండలాలకి ముందు తాగునీరు కూడా అందించేటువంటి గొప్ప వరప్రసాదం ఈ వరకపుడిసెల ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్టు చిన్నదేం కాదండి. దాదాపు ఇది 3,400 కోట్లకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి ఒకసారి చరిత్రలోకి వెళ్తే, సాగర్ డ్యామ్ నిర్మాణం చేసేటప్పుడే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో దీని యొక్క ఆవశ్యకత ఉంది అని కమిటీ నివేదికలు ఉన్నాయి. 1955లో అప్పట్లో సిఈలు రిపోర్ట్ చేశారు. 1967లో కుడికాలో పనులు చేసేటప్పుడు కూడా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఏం చేశారంటే, ఈ రిజర్వాయర్ వెనక భాగంలో లిఫ్ట్ అనేది బ్యాన్ చేశారు. ఎవరు ఇంకా లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా ప్రాజెక్ట్ చేయడానికి లేదు అని చెప్పేసి ఇందిరాగాంధీ బ్యాన్ చేశారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉద్యమాలు చేయడం మొదలుపెట్టారు. మన పకీరారెడ్డి గారు, ఇప్పుడున్న సాయి మార్కండారెడ్డి గారు, అలాగే వినుకొండ నుండి కొంతమంది, చాలా మంది, ఒకళ్ళు ఇద్దరని కాదు, చాలా మంది ప్రజలు, రైతు నాయకులు ఉద్యమం చేశారు. వాటి యొక్క ఫలితంగా ఏమైంది అనంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే వరకపుడిసెల ఖచ్చితం అనేటువంటి విషయం నాయకులందరికీ తెలిసింది. దానిలో భాగంగానే అప్పట్లో ఎన్నికల సభకి హాజరైనటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే, ఖచ్చితంగా ఈ వరకపుడిసెల ప్రాజెక్టు నేను ఇస్తాను అని చెప్పాడు. దానికి ముందు 1994లో సాక్షాత్తు ఎన్టీఆర్ ఈ వరకపుడిసెలని పూర్తి చేద్దాం, ఈ పనులు చేద్దాం అని చెప్పారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన 1996లో ఎలక్షన్ హామీల్లో భాగంగా అక్కడ సిరిగిరిపాడులో అందరి ముందు బహిరంగంగా హామీ ఇచ్చాడు, నేను వరకపుడిసెల పూర్తి చేసే బాధ్యత నాది అని. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత 1999 నుండి 2003 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే వచ్చి సిరిగిరిపాడు దగ్గర ఓ శిలాఫలకం కూడా వేశారు. ఆ శిలాఫలకం ఇప్పటికీ అలాగనే ఉంది. ఆయన శిలాఫలకం వేసిన తర్వాత కన్నెత్తి చూసిన పరిస్థితులు కూడా లేవు. ప్రస్తుతం మనం మాచర్ల నియోజకవర్గంలో వెల్దుర్తి మండలంలో ఉన్న సిరిగిరిపాడు గ్రామ శివారులో ఉన్నాం. కొంచెం ముందుకెళ్తే ఇప్పుడు ప్రస్తుతం వరకపుడిసెలు నిర్మించేటువంటి ఆ ప్రాజెక్ట్ ఏరియాకి వెళ్తాం. ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఈ ప్లేస్లోనే మనం ఇటు సైడ్ ఇదిగో ఒక ఊరు వెళ్ళే దారి ఉంది, సేవానాయక్ తండా. ఆ తండాకి వెళ్ళే దారి రోడ్డు పక్కనే ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు, ఈ టైల్స్ ఇంకా అలానే ఉన్నాయి. ఈ టైల్స్ అన్నీ అలానే ఉన్నాయి. ఈ శిలాఫలకం మాత్రం కనపడలేదు. చంద్రబాబు గారు తాను సీఎంగా ఉన్న టైంలో ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయన ఆవిష్కరించిన శిలాఫలకం ఇది. కేవలం ఒక పెద్ద ప్రాజెక్టు కట్టడానికి వేసినటువంటి అడుగు ఈ రోజు కూడా ఇలానే ఉంది. ఈ స్టోరీ ఇలానే ఉంది, కానీ పథకానికి సంబంధించి ఒక్క రాయి కూడా పడలేదు. ఆ టర్మ్ కూడా అయిపోయింది, 2003 అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి స్థానిక రైతులు నాయకులందరూ ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు ఆయన కూడా దాన్ని నేను ఖచ్చితంగా రైతులకు ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది నేను చేస్తానని చెప్పి ఆయన ఇదే వెల్దుర్తి మండలంలో
గంగలకుంట అనేటువంటి ఊరికి వచ్చి అక్కడ ఒక శిలాఫలకం వేయటం జరిగింది. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన చనిపోయారు. ఆ తర్వాత ఇక దాన్ని పట్టించుకున్నటువంటి నాదుడే లేదు. ఆ తర్వాత ఇప్పుడు 2009 నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పలుసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు, అనేక సందర్భాల్లో ప్రజల దగ్గర ప్రస్తావించారు. అయినప్పటికీ ఒక్కడు కూడా ముందుకెళ్ళా. ఆయనేమో ప్రతిపక్షంలో ఉన్నారు, అధికారం లేదు, అందువల్ల ఆ ప్రాజెక్టు కొనసాగలేదు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఇప్పుడు నేను పూర్తి చేస్తా, నాది బాధ్యత అని చెప్తున్న చంద్రబాబు నాయుడు ఆ రోజు ఏం చెప్పారో తెలుసా? ఒకసారి అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడిగిన మాటలకు అసెంబ్లీ సాక్షిగా ఆయన ఏం చెప్పాడో ఒకసారి ఎమ్మెల్యే గారి మాటల్లో విందాం. అలా చంద్రబాబు నాయుడు 1996లో శంకుస్థాపన చేశాడు. కానీ ఆ తర్వాత నేను అసెంబ్లీ సాక్షిగా నేను అడిగానన్నా, ఈ ప్రాజెక్టు మీరు శంకుస్థాపన చేశారు, ఖచ్చితంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అనుమతులు ఇవ్వండి అని నేను అడిగితే సాధ్యం కాదు అని చెప్పినాడని చెప్పారు. ఇది అసెంబ్లీ సాక్షిగా. అదే చంద్రబాబు నాయుడు. ఇది నేను చెప్పే కాగితం కాదు, ఇది నేను చదువు రాసుకొని చెప్పే కాగితం కాదు. అసెంబ్లీ సాక్షిగా నేను చంద్రబాబు నాయుడు నేను అడిగాను, సార్ మీరు మా ప్రాంతంలో వరకపుడిచల ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన చేశారు, కొంచెం అనుమతులు ఇవ్వండి సార్, ఇది ప్రాజెక్టు పెట్టండి, మీరు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని అంటే అసెంబ్లీ సాక్షిగా 6/3/2017 అసెంబ్లీ సాక్షిగా ఇచ్చాడు. ఇది సాధ్యం కాదు, ఇది ఫారెస్ట్ అనుమతులు రావు, మేము ఫారెస్ట్ సంబంధించిన అనుమతులు ఇవ్వమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఇది సాధ్యం కాదు, ఈ ప్రాజెక్టును మూసేస్తున్నామని చెప్పి 6/3/2017 అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని అధికారికంగా ఈ కాగితం నాకు ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా నేను అడిగితే సాక్షాత్తు అసెంబ్లీలో 2017 మార్చి 6న ఆయన చెప్పిన మాట రిటర్న్ గా ఇచ్చింది కూడా మనం చూస్తాం. ఆ కాపీ కూడా చూస్తున్నారు ఎమ్మెల్యే గారు. ఆ తర్వాత అసెంబ్లీలో ఇదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అడుగుతుంటే మీరు అంటుంటారే పల్నాడు టైగరు, పల్నాడు పులి, ఆయన మన పల్నాడుకు చెందిన వ్యక్తి అని చెప్పబడుతున్న కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో వరకపుడిసల మీద మాట్లాడుతుంటే ఆయన ఏం చేశారో తెలుసా? మైక్ కట్ చేసేసాడు. మన పల్నాడు వాడే, ఇది మన పల్నాడు సమస్య, ఇది రైతుల సమస్య అని ఏమాత్రం ఆలోచించేలా, అసలు అది పెద్ద విషయం కాదన్నట్టుగా సమయం కూడా ఇవ్వకుండా మైక్ కట్ చేసిన ఘనత ఆ పల్నాటి పులి, సింహం, సోకాల్ ఆ కోడెల శివప్రసాద్ గారిదే. చూడండి, ఇవ్వడం జరిగింది అధ్యక్ష. జీవో నెంబర్ 702 జీవో ఇచ్చారు అధ్యక్ష. 1.7 టీఎంసీ స్టోరేజ్ తోటి అధ్యక్ష అడగండి. 1.7 టీఎంసీ స్టోరేజ్ అధ్యక్ష 197.7 కోట్లతోటి 44. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అధ్యక్ష రోసయ్య గారికి, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను చాలా సార్లు చెప్పడం కంప్లీట్ చేయాలి, ఎంతసేపు తీసుకుంటే కాదు. అనేక విధాలుగా స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు తన వంతు తాను రైతుల కోసం, ఈ ప్రాజెక్టు కోసం ప్రయాసపడుతూనే వచ్చారు. ఇప్పుడు మరలా కొత్తగా ఈ మధ్య దాచిపల్లిలో పెట్టిన రా కదిలిరా సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఒకసారి అది కూడా విన్నాం, చూడండి. ఇక్కడే మాచర్ల వెల్దుర్తి మండలం వరికిపూడిసెల లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడే లావు చెప్పాడు, డబ్బులు పెడతా ఆయన ఆధ్వర్యంలోనే 1 year లో పూర్తి చేసే బాధ్యత మాది. పర్మిషన్లు తెచ్చాడు, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. దుర్మార్గుడు పర్మిషన్లు తెస్తే డబ్బులు పెట్టకుండా ప్రాజెక్టు పూర్తి చేయాలా, అది నా బాధ్యత, చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి అంట ఈయన వస్తాడంట, మరలా పూర్తి చేస్తాడంట. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, కేవలం అధికారంలోకి రావాలి అన్న ఉద్దేశంతో 2019 ఎన్నికల్లో ఇదే మార్చి నెలకి ఒక 10 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఫిబ్రవరిలో వదిలేరు, మార్చి 5కి అది అయిపోయింది. అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేవు,
వన్యప్రాణి విభాగం అనుమతులు లేవు, అటవీ శాఖ అనుమతులు లేవు. ఏ అనుమతులు లేకుండా టెండర్ ఒకటి వేసాడు. అంటే ఎవరు మోసం చేద్దామని? అసలు వరికపుడిసెల విషయంలో రైతులను వంచింది ఎవరో తెలుసా? చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. మీకు సిగ్గు అనేది ఉంటే మీరు నిలదీయాల్సింది మీ నాయకుడిని. పల్నాడు ప్రాంతానికి తాగునీటి సమస్య చాలా ఉంది. లోకేష్ ను ఎట్టి పరిస్థితి పరిష్కారం చేయాలని నా వెంటబడతాడు ఆయన్ని నేను స్ఫూర్తిగా తీసుకుని ఒక పల్నాడు ప్రాంతమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తానికి ఈ రోజు వాటర్ గ్రిడ్ కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. చివరిగా మీ ఉత్సాహం, మీ ఉత్తేజం చూసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాబోయే ఎన్నికల వరకు మాచర్ల నియోజకవర్గాన్ని నేను దత్తకు తీసుకుంటా. పెద్దలు వరగపూడి సెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ తొందరలోనే ప్రారంభించాలని కోరారు. తప్పనిసరిగా అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యుద్ధ ప్రాతిపదికంగా పనులు కూడా ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, కానీ మాచర్లలో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని మీరు గెలిపించాలా. అప్పుడే ప్రతి ఇంటికి వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షితమైన తాగునీరు ఉచితంగా అందజేస్తాం. యుద్ధ ప్రాతిపదికంగా వరకుపుడి సెలా ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం. ఇప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నారు, ఇదిగో ఈయన ఇంతకాలం ఎందుకు చేయలేదు, ఈయన అధికారంలో 4 సార్లు ఉన్నాడు చేయలేదు. మీరు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ వాళ్ళే ఎంపీగా ఉన్నప్పుడు ఏం గాడిదలు కాశారని అడుగుతా ఉన్నాను నేను. ఎందుకంటే రైతుల కోసం పోరాడిన వాళ్ళలో నేనున్నా, వరికపుడిసెల కోసం ఉద్యమం చేసిన వారిలో నేను ముందు లైన్లోనే ఉన్నాను. కాబట్టి నేను మాట్లాడే హక్కు నాకుంది. అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మీరు? మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఢిల్లీ రేంజ్లో ఉందండి, ప్రధానమంత్రుల్ని శాసిస్తాడండి ఆయన, మరి అక్కడికి వెళ్ళి అనుమతులు తీసుకొని రాలేకపోయారేంటండి? తోక ముడుచుకొని ఎందుకు కూర్చున్నారు? అప్పుడు రాజకీయం కాదా ఇది? రైతులను అడ్డం పెట్టుకొని మీరు రాజకీయాలు చేయడం లేదా? ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కేంద్రంలో ఉన్న వారితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం, శాసించా ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ 3 రకాల అనుమతులు తీసుకురాలేకపోయారు? ఎందుకని? ఇది తేల్చి చెప్పేశారు అసెంబ్లీలో, ఇది జరగదు అని తేల్చి చెప్పేశారు. అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుకున్నారు. అదే విషయాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కగా 3 రకాల అనుమతులు తీసుకొచ్చి ఇక్కడ ఈరోజు ప్రాజెక్టు పనులు స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదా ఎవరు ప్రజలను వంచిస్తున్నారని? సాధ్యం కాదని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు చెప్పిన వరకపుడిసెల ప్రాజెక్టుని కేంద్రంలో ఉన్న వాళ్ళతో మాట్లాడి సాధించి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. దానికోసం వైసీపీ ఎంపీగా ఉన్న కృష్ణదేవరాయలు కూడా ఇప్పుడు మీ పార్టీలో ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి అడగండి. కండ వేసుకొని పసుపు కండ వేసుకుంటే వచ్చిన అధికారాలు? ఒక ఎంపీగా ఆయన ప్రయాసపడ్డాడు, దాన్ని ఎవరు కాదనలేరు. గవర్నమెంట్ అధికారంలో ఉంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి చొరవతోనే ఈ రోజు ఈ అనుమతులన్నీ కూడా రావటం జరిగింది. 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం చేసిన పని ఏంటి? ఇప్పుడు ఎలక్షన్లు ఇప్పుడు మొదలు పెడుతున్నారు, ఇది ఎన్నికల స్టంట్ కాదా అని చెప్పేసి విమర్శిస్తున్నారు. అసలు మీకు సిగ్గు ఉందా అలా అడగడానికి? మీరు అన్నేళ్ళు గాడిదలు కాశారా? అసలు దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆ రోజు మీ పార్టీలో ఉన్న ఎంపీ ఏమన్నా మాట్లాడారా? దానికోసం ఒక్క పూట నెల్లి తిరిగాడా? పోయి అడగండి. ఇప్పుడు వచ్చి ఎగురుతున్నారు కదా నాయకులంతా, ఎక్కడికి వెళ్ళారండి మీరంతా? రైతుల మీద కపట ప్రేమ, కపట నాటకాలు ప్రదర్శించమాకండి. చిత్తశుద్ధిగా చేయండి. రాజకీయం కాదు కావాల్సింది. రైతులకు మేలు చేసింది ఎవరు? రైతుల కోసం మీరు ఎప్పుడన్నా వచ్చారా? ఇప్పుడు మాట్లాడే వాళ్ళు రేపేమన్నా ఉంటారా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏమి, ఆ జలవనరుల శాఖ మంత్రులు ఏమి, అటవీ శాఖ వాళ్ళు ఏమి, వీళ్ళందరినీ సమన్వయం చేసుకుని పర్మిషన్ తీసుకొచ్చారు. అన్ని రకాల అనుమతులు. మీలాగా అనుమతులు లేకపోయినా మేము చేస్తామని దొంగ టెండర్లు ఏమి ఇలా ఎక్కడ? ఎందుకు ఆలస్యమైందంటే 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కరోనా వచ్చింది. 2021 వరకు అందరు ఎలా ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత అనుమతుల కోసం ఎన్నిసార్లు తిరగడం జరిగింది. ఇప్పుడు మీ పార్టీలోనే ఉన్నాడు కదా కృష్ణదేవరాయలు గారు, ఆయన అడగండి ఎందుకు ఆలస్యమైందో. సిగ్గుండాలి. రైతుల మీద రాజకీయం చేస్తే మాత్రం ఇక్కడ ఎవడు చూస్తూ ఊరుకోడు. కరోనా టైం వచ్చి విలవెల్లాడిపోయిన టైం పోయింది. తర్వాత పర్మిషన్ల కోసం తిరిగారు. మొత్తానికి అనుమతులు వచ్చినాయి. 2023 అనుమతులన్నీ వచ్చిన తర్వాతనే ప్రాజెక్టు శంకుస్థాపన మీటింగ్ మార్చర్లో జరగనుంది. ఇప్పుడు
ఆ చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటి క్యాబినెట్ ముద్ర వేసుకొని వాటికి సంబంధించిన బడ్జెట్లో అవన్నీ అలొకేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నిజంగా పనులు ప్రారంభిస్తుంటే ఎన్నికల ముందు కాబట్టి పనులు ప్రారంభిస్తున్నారండి అని విమర్శలు. చేత కాదు చేయటం, చేసేవాళ్ళేమో విమర్శించటం. సిగ్గుండాలి కదా. కాబట్టి పల్నాడు రైతులు గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి కారణం ఎవరు? ముఖ్యమంత్రి హోదాలో కూర్చొని ఈ ప్రాజెక్టు సాధ్యం కాదని చెప్పిన ఓసరం వెళ్ళి ఆ నారావారి నాటకాన్ని నమ్ముతారా? గెలిచిన ప్రతిసారి అసెంబ్లీలో పోరాడి 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 అన్ని రకాల అనుమతులు ఇప్పుడు తెచ్చుకున్న స్థానిక ఎమ్మెల్యేని నమ్ముతారా? నేను రాజకీయాల గురించి మాట్లాడట్లా, ఓట్ల గురించి నేను మాట్లాడట్లా. నీకు నచ్చినోడికి నువ్వు వేసుకో. కానీ రైతులను నిండా ముంచి మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఇప్పుడు జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమయ్యా సిగ్గుందా? అరే ఒక డ్రామా జీవో వేసానే నేను 2019లో, ఇదే 2019లో ఫిబ్రవరిలో మీరు వేసిన డ్రామా టెండర్ నోటీస్ కావాలంటే పంపిస్తాను నీకు. అనుమతులు ఏమి లేకపోయినా అన్ని మాయ చేశారు. ఇప్పుడు అన్నీ ఉంటే మాత్రం పిచ్చి పిచ్చికి మాట్లాడతారా? రాజకీయాలు చేయండి కానీ రైతుల్ని దీంట్లో లాగమాకండి. చక్కగా పనులు జరిగి స్టార్ట్ అవుతా వెళ్ళిపోతా ఉన్నాయి, జరగనివ్వండి. అది ఖచ్చితంగా వరిక పొడిసెలు అనేది ఎవడు ఆపేది కాదు. ఖచ్చితంగా ఎవరు గెలిచినా సరే ఆయనకి అన్ని అనుమతులు ఉన్నాయి కాబట్టి అది వస్తుంది. రైతులు కూడా ఎవరు అధైర్యపడొద్దు. ఈ ప్రాజెక్టు మీద చేసే రాజకీయాన్ని ఎవ్వరు కూడా నమ్మవద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాము.